హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు నిరుద్యోగులకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టులో 1600 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు నిన్న. జస్ట్ 10వ తరగతి చదివితే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. మీ ఏజ్ వచ్చేసి 18 నుంచి 34 సంవత్సరాల వరకు ఉండొచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి తెలంగాణ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్. దీని లింకు నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మీరు ఇట్లా కిందికి వచ్చేస్తే లేటెస్ట్ నోటిఫికేషన్ల వ్యూ ఆల్ అని చెప్పండి. ఇక్కడ రిక్రూట్మెంట్ యాన్యువల్ క్యాలెండర్ 2025 అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు నేను జాబ్ యొక్క డీటెయిల్స్ అనేది చెప్తా. హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రిక్రూట్మెంట్ క్యాలెండర్ 2025. సో నాన్ టెక్నికల్ పోస్టులు 1277 ఉన్నాయి. ఆ నాన్ టెక్నికల్ పోస్టులు ఏమేమి వస్తాయంటే జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్. మీరు అప్లికేషన్ చేసుకోవాల్సిన డేట్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 8 నుంచి 31 వరకు అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ అనేది ఏప్రిల్లో ఉంటుంది, ఇంకా డేట్ ఇవ్వలేదు. హాల్ టికెట్స్ ఎప్పుడు ఇస్తామనేది కూడా ఇంటిమేట్ చేస్తారు. ఎవరైతే కోర్టులలో ఆల్రెడీ అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్లో కానీ పనిచేస్తారో వాళ్ళు స్పెషల్గా అప్లై చేసుకోవడానికి, డిస్టిక్ కోర్టులలో పనిచేసే వాళ్ళు స్పెషల్గా అప్లై చేసుకోవడానికి 10th ఫిబ్రవరి నుంచి 25th ఫిబ్రవరి. నార్మల్ పర్సన్స్ విద్యార్థులు నిరుద్యోగులు అందరూ 8 నుంచి 31 వరకు అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్లో ఉంటుంది. టెక్నికల్ పోస్టులు వచ్చేసి 184. ఈ టెక్నికల్ పోస్టులు ఏమేమి వస్తాయంటే స్టెనోగ్రాఫర్, గ్రేడ్ 3, టైపిస్ట్, కాపీస్ట్. స్టార్టింగ్ డేట్ ఇక్కడ కూడా అంతే, జనవరి 8 నుంచి 31 వరకు అప్లై చేసుకోవాలి. టెక్నికల్ పోస్ట్కు ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఎగ్జామ్ వచ్చేసి జూన్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బి రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఫర్ ఫిల్లింగ్ వేకెన్సీస్ ఇన్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. మొత్తం వచ్చేసి 212 పోస్టులు. ఇందులో కోర్ట్ మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్. టోటల్ వచ్చేసి 212. ఇది కూడా అప్లై చేసుకోవడం స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 8, లాస్ట్ డేట్ వచ్చేసి 31. ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్లో ఉంటాయి. సో ఓన్లీ టెక్నికల్ పోస్టులకు మాత్రమే జూన్లో ఉంటాయి, మిగతా అందరికి ఏప్రిల్లో ఉంటాయి. డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు మరి ఏ పోస్టుకు ఎవరు అర్హులు, ఏజ్ ఎంత అనేది ఏ విధంగా చూసుకోవాలంటే ఇప్పుడు నేను తెలంగాణ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తా అని చెప్పిన కదా, ఆ లింక్లో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకున్నారో ఆ పోస్ట్ యొక్క PDF అనేది చూసుకోవాలి. ఇగో పోస్ట్ ఆఫ్ ద ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ అండర్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్. సో పోస్ట్ ఆఫ్ ద రికార్డ్ అసిస్టెంట్. ఇప్పుడు నేను రికార్డ్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి, ఏం చదివాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మీరు అప్లై చేసే పోస్టును బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇదే కదండి, 8 నుంచి 31 వరకు అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ ఏప్రిల్లో ఉంటుంది. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు? సివిల్ పెండింగ్ కన్సర్న్. ఇది వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్కి కదా. రికార్డ్ అసిస్టెంట్కి ఏంది, మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ఎంత ఉండాలి, 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వరకు ఉండొచ్చు. ఏజ్ రిలాక్సేషన్ మ్యాక్సిమం వాళ్ళకు ఉంది. ఎవరికి SC, ST, BC, EWS వాళ్ళకి 5 ఇయర్స్ ఉంది. ఫిజికల్లీ డిజబిలిటీ ఉంటుంది కదా, వాళ్ళకి 10 ఇయర్స్ ఉంది. సో ఇంటర్ చదవాలి. నెక్స్ట్ ఇది ఇంకా స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోండి. ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్లో ఉంటుంది. 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 60 మార్క్స్ ఏమో జనరల్ నాలెడ్జ్, 40 మార్క్స్ ఏమో ఇంగ్లీషు. ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మార్కు. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి అంటే
ఓసీకేమో 40%. 40% అంటే 100లో 40% అంటే 40 మార్క్స్ రావాలి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి. బీసీలకు 35 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ అదర్స్కేమో 30 మార్క్స్ రావాలి. ఈ విధంగా ఓసీ ఎగ్జామ్ ఫీజు ఎంత అంటే ఓసీ బీసీకి ఏమో 600 పే చేయాలి, మిగతా వాళ్ళందరూ 400 రూపీస్ పే చేయాలి. ఒకసారి ఇంకా అంతే. ఇది డీటెయిల్స్. ఇప్పుడు నేను చూపించింది రికార్డ్ అసిస్టెంట్కి. ఓన్లీ ఫీజు అన్నీ సేమ్ ఉంటాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీరు అప్లై చేసే పోస్టుని బట్టి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటారో ఆ పోస్ట్ని అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 1 మోర్ పోస్ట్ చూపిస్తా. మనం ఇందాక రికార్డ్ అసిస్టెంట్ చూసినాం కదా, ఇప్పుడు కాపీస్ట్కి అప్లై చేసుకోవాలంటే రూల్స్ ఏంటి అంటే మీరు అప్లై చేసుకునే పోస్టుని బట్టి రూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఏజ్ మాత్రం సేమ్ 18 to 34. డేట్స్ సేము 8 నుంచి 31 వరకు. ఎగ్జామ్ వచ్చేసి జూన్లో ఉంటుంది. ఇది కాపీస్ట్ది. క్వాలిఫికేషన్ ఏంది, మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్. దీనికి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. పర్ మినిట్కి 45 వర్డ్స్ అనేది టైపింగ్ చేస్తూ ఉండాలి. ఇఫ్ ద క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్ ద కాపీ రైటింగ్ ఎగ్జామినేషన్ బై ద హయ్యర్ గ్రేడ్ ఆర్ నాట్ అవైలబుల్, దోస్ హూ హ్యావ్ పాస్డ్ ద కాపీ రైటింగ్ ఎగ్జామ్ బై ద లోవర్ గ్రేడ్ మే బీ కన్సిడర్. లోవర్ గ్రేడ్లో టైప్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నట్టుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 34. ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇదంతా రిజర్వేషన్ గురించి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ద ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ అనేది తీసుకుంటారు 10 minutesలో. ద ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ విత్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ విల్ బీ ఫర్ 10 minutes ఫర్ 100 మార్క్స్. 100 మార్క్స్కి మీకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ద మినిమం క్వాలిఫై మార్క్స్ ఫర్ టైపింగ్ ఈజ్ ఓసీకి 40 మార్క్స్, ఈడబ్ల్యూఎస్కి ఓసీకి 40 మార్క్స్, బీసీకి 35 మార్క్స్, ఎస్సీకి అదర్స్కి 30 మార్క్స్. ఈ వెయిటేజ్ ఇవన్నీ ఇట్లా ఇస్తారనమాట. సో వీళ్ళకి ఓన్లీ టైప్ చేసేది రావాలి. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 600 రూపీస్. ఓసీ బీసీకి అదర్స్కి వచ్చేసి 400 రూపీస్. ఈ విధంగా మీరు అప్లై చేసే పోస్టుని బట్టి ఉంటుంది. మెరిట్ లిస్ట్ ఏ విధంగా ఇస్తారు అంటే మెరిట్ లిస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద స్కిల్ టెస్ట్. టైపింగ్ టెస్ట్ మీరు స్పీడ్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మీకు మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్లై చేసుకోండి. జస్ట్ నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, డైరెక్ట్ ఎగ్జామ్ ఉంటుందా, ఏదైనా ఎగ్జామ్ ఉంటుందా చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.